పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 7వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకాసు సువార్త 6వ అధ్యాయం 27, 28 వచనములు మరియు 35, 36 పవిత్ర వచనములు. యేసు వారితో ఈ విధముగా చెప్పెను, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీ శత్రువును ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు, మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారి కొరకై ప్రార్థింపుడు. మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరిగి పొందవలనని ఆశపడకుడు, అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును. మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలగుదురు. ఎలయన ఆయన కృతజ్ఞత లేని వారికిని దుష్టులకు కూడా మేలు చేయును. మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండుడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రపంచములో ఎక్కడ చూసినా ద్వేషంతో, పగతో, శత్రుత్వంతో యుద్ధాలు జరుగుతున్నాయి. దాని కారణంగా ప్రపంచం, మానవాళి ఎంతో తీవ్రంగా నష్టపోతుంది. దేశాల మధ్యలోనే కాదు, రాష్ట్రాల మధ్యలో, కుటుంబాలలో జరిగేటువంటి తీవ్రమైనటువంటి వైషమ్యాలు, వైరుధ్యాలు, పగలు, ద్వేషాలు మనందరికి కొత్త ఏమీ కాదు. మానవునికి ఈ ద్వేషాల వలన, ఈ పగల వలన, ఈ శత్రుత్వం వలన కీడు జరుగుద్దని తెలిసినా కానీ ఇంకా మానవుడు ఆ సాతాను కబంధ హస్తాలలోనే బంధించబడి దానికే దాసోహమై తనంతట తానుగా శాంతి లేకుండా, సమాధానం లేకుండా బ్రతుకుతున్నాడు. ఈనాడు ప్రభు అంటున్నాడు, క్రైస్తవులమైన మనతో, తన యొక్క అనుచరులము, తన యొక్క బిడ్డలమైన మనతో ఆయన ఇచ్చేటువంటి గొప్ప సందేశం ఏమిటి అంటే, మీ శత్రువులని ప్రేమించండి, మిమ్ము ద్వేషించు వారికి మేలు చెయ్యండి, మిమ్ము శపించు వారిని ఆశీర్వదించండి, మిమ్ము బాధించు వారి కొరకై ప్రార్థించండి. కష్టమైనటువంటిది, అంత సులభం కాదు, కానీ అసాధ్యం మాత్రం కాదు ప్రియులారా. కారణం, స్వయాన క్రీస్తు ప్రభువే మనందరికీ కూడా క్షమాపణ, మన్నింపు, శత్రువులను ప్రేమించటం అంటే ఏమిటి అని సిలువ మీద ఉన్నప్పుడు నిరూపించి చూపించాడు. పౌలు రోమాపత్రికలో రాసినట్లుగా, మనము పాపులమై ఉండగా, దేవునికి శత్రువులమై ఉండగా ఆయన మన కొరకై మరణించి ప్రేమ ఎట్టిదో మనకు నిరూపించి చూపించాడు. శ్రీసభ చరిత్రలో, ఈ క్రైస్తవ చరిత్రలో ప్రియులారా, ఎంతోమంది భక్తులు, పునీతులు క్షమించటం అంటే ఏమిటి అని మనకి వారి జీవితాల ద్వారా నిరూపించి చూపించి, ఇది అసాధ్యం కాదు, కష్టమే, అంత సులభం కాదు, కానీ అసాధ్యం మాత్రం కాదు అని మనకి నిరూపించి చూపించారు. అమెరికాని పరిపాలించినటువంటి, ఈ అగ్రరాజ్యాన్ని పరిపాలించినటువంటి గొప్ప నాయకులలో మొదటి వరుసలో ఉంటారు అబ్రహాం లింకన్ గారు. ఒక క్రైస్తవుడైన ఆయన ఈ క్షమాపణ గుణాన్ని పుష్కలంగా కలిగి ఉన్నాడు. ఆయన మొట్టమొదటిసారిగా అమెరికన్ ప్రెసిడెంట్గా గెలవడానికి ముందు ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు మిస్టర్ స్టాంటన్ అనే వ్యక్తి తనకి వ్యతిరేకంగా నిలబడ్డాడు. అబ్రహాం లింకన్ని అతడు నీచాతి నీచంగా, ఘోరాతి ఘోరంగా అవహేళన చేశాడు, అబాసుపాలు చేశాడు.
తన యొక్క జీవితాన్ని గురించి, తన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, తన యొక్క బాడీ షేమింగ్ గురించి భయంకరంగా అవమానం పాలు చేశాడు. ఘోరాతి ఘోరంగా అబ్రహాం లింకన్ని నీచంగా చూశాడు పిల్లారా. ఎలక్షన్స్ అయిపోయాయి. అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్గా ఎన్నిక చేయబడ్డాడు. అబ్రహాం లింకన్ యొక్క క్యాబినెట్లో, అమెరికా క్యాబినెట్లో ప్రియులారా, అత్యంత ప్రధానమైనటువంటి పొజిషన్, ఆ యొక్క మినిస్ట్రీ పోస్ట్ ఏంటంటే సెక్రటరీ ఆఫ్ వార్ అంటారండి. సెక్రటరీ ఆఫ్ వార్కి హెడ్గా ఎవరుంటారు, మినిస్టర్గా ఎవరుంటారు అనేటువంటి డిస్కషన్ వచ్చినప్పుడు అబ్రహాం లింకన్ తడుముకోకుండా మిస్టర్ స్టాంటన్ని ఈ సెక్రటరీ ఆఫ్ వార్కి ప్రెసిడెంట్గా ఉంచుదామని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అవాక్కయ్యారు. అయ్యా, ఆ స్టాంటన్ మిమ్మల్ని దారుణాతి దారుణంగా, నీచాతి నీచంగా తిట్టాడయ్యా. మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా బయటికి తోడి మీ యొక్క బాడీని కూడా షేమ్ చేశాడయ్యా. అంత దుర్మార్గుణ్ణి మీరు ఇంత గొప్ప పొజిషన్ ఇచ్చి సత్కరిస్తారా? అలా చేయకూడదయ్యా అంటే అబ్రహాం లింకన్ మారు మాట్లాడకుండా అతనికే ఆ యొక్క పొజిషన్ ఇవ్వాలి, అతను దాన్ని మంచిగా చేయగలడు, నన్నంటే అన్నాడు, నా వ్యక్తిత్వాన్ని అంటే అన్నాడు, లేనిపోయినట్టు నిందలు అవమానాలు నా మీద వేస్తే వేశాడు, కానీ జరగాల్సిన మంచి మన దేశానికి జరగాలి అని స్టాంటన్ని ప్రియులారా సెక్రటరీ ఆఫ్ వార్ అనేటువంటి ఆ పదవినిచ్చి అతనికి అప్పజెప్పాడు. కళ్ళంట నీళ్లతోటి స్టాంటన్ గారు అబ్రహాం చేతుల మీదుగా ఆ పదవిని స్వీకరించారు. అయితే ప్రియులారా, అబ్రహాం లింకన్ గారు పిల్లరా 1865 సంవత్సరంలో చంపబడ్డారు, కాల్చి చంపబడ్డారు, అసాసినేట్ చేయబడ్డారు. ఆనాడు అతనికి శవాన్ని మోసుకొని వెళ్ళిన సమయంలో ఈ స్టాంటన్ లేచి నిలబడి మాట్లాడాడు. ఏమని అంటే, అబ్రహాం లింకన్ యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు, అబ్రహాం లింకన్ నన్ను క్షమించి ఉండకపోతే నేను మారేవాడిని కాదు. అబ్రహాం లింకన్ తన యొక్క అపారమైన ప్రేమ కారణంగా, తన యొక్క క్షమ కారణంగా నన్ను మన్నించటం ద్వారా ఈ మూర్ఖుణ్ణి ఒక మానవునిగా మార్చారు. ఒకవేళ అబ్రహాం లింకన్ నన్ను క్షమించి ఉండకపోతే ఈ రోజున నేను అబ్రహాం లింకన్ యొక్క అంత్యక్రియలలో ఒక శత్రువుగా ద్వేషంతో పాల్గొనేటువంటి వాడిని. కానీ తన యొక్క అపారమైన ప్రేమ కారణంగా నన్ను క్షమించి నా ద్వేషం అనే బంధము నుండి, బంధిత్వం నుండి, ఆ బానిసత్వం నుండి నాకు విడుదల ప్రసాదించాడు అనే చాలా గొప్పగా అబ్రహాం లింకన్ యొక్క క్షమ గురించి, తనకు ప్రసాదించిన క్షమాపణ గురించి వర్ణించాడట ప్రియులారా. అవును ప్రియులారా, క్షమాపణ శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తుంది. యేసు ప్రభు చాలా ఆజ్ఞలు ఇచ్చారు, ప్రేమాజ్ఞ కూడా ఇచ్చారండి. కానీ ఇతర మతస్థులు క్రీస్తులో చూచేటువంటి అత్యంత గొప్పది ఏమిటి అంటే కారుణ్యం, క్షమ. ఒకనొకసారి మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కీరవాణి గారు కీరవాణి గారు ఈ విధంగా అన్నారు, యేసు ప్రభువులో నాకు బాగా నచ్చే గుణం, నాకు ఇష్టమైన గుణం క్షమాపణ అని చెప్పారు. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ మతం లోకానికి ఈ క్షమాపణ అనేటువంటి గుణాన్ని అందిస్తుంది. క్రైస్తవులంగా మనందరము కూడా ఈ క్షమాగుణాన్ని పొందుకొని జీవించాలి ప్రియులారా. లోకం పగలతో రగిలిపోతుంది. లోకం కంటికి కన్ను పంటికి పన్ను అని సవాలు చేస్తుంది. లోకం నువ్వొకటంటే నేను 100 అంటాను అని పలుకుతుంది ప్రియులారా. కక్ష, పగ, ద్వేషంతో నిండిపోయినటువంటి ఈ లోకానికి ఈనాడు ప్రభువు క్షమించండి, ప్రేమించండి అని పలుకుతున్నాడు. ప్రారంభంలో చెప్పినట్లుగా అంత సులభం కాదు, అంత సులువు కాదు. కానీ ప్రభువే స్వయంగా మనకి ఇది సాధ్యమే, ఇది అసాధ్యం కాదు, కష్టమవుతుంది కానీ అసాధ్యం కాదు అనని సిలువ మీద ఉండి నిన్ను నన్ను మన పాపాల ద్వారా ఆయనను సిలువ వేసినటువంటి మనల్ని
తనకు శత్రువులుగా ఉన్న మనల్ని క్షమించటం ద్వారా నిరూపించి చూపించాడు. ప్రియులారా, ఈనాటి సువిశేషాన్ని నేను 3 భాగాలుగా చూస్తాను. వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏమిటి అంటే లూకా సువార్త 6వ అధ్యాయము 27 నుండి 28 వచనాలు. ఏం చెప్తున్నారు ఇక్కడ యేసు ప్రభు? నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించండి. మొదటిగా ప్రేమించాలి. మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయండి, మేలు చేయాలి. మిమ్ము శపించు వారిని ఆశీర్వదించండి. ఇంకా కష్టం అండి, అంత సులభం కాదు. మిమ్మల్ని శపిస్తే నువ్వు దీవించాలి. 4వది, మిమ్ము బాధించు వారి కొరకే ప్రార్థన చేయండి. ప్రియులారా, ప్రేమించండి, మేలు చేయండి, ఆశీర్వదించండి, ప్రార్థించండి వారి కొరకై. అంత సులభమైనటువంటిది కాదు. ఆ తర్వాత ఇంకొక అడుగు ముందుకు వేసి ప్రభు ఏమంటున్నాడు? ఒక చెంపపై కొట్టినచో 2వ చెంపను చూపించండి. నీ పై బట్టను ఎత్తుకొని పోయేవానికి నీ అంగీని కూడా తీసుకొని పోనిమ్ము. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవానికి తిరిగి అడగవలదు. ప్రియులారా, ఇది సవాలుతో కూడుకున్నటువంటిది. అబ్రహాం లింకన్ గారు గొప్ప క్షమాగుణం ఉన్నది కాబట్టి ఆయన ఏమంటాడంటే, ఫర్గివ్నెస్ ఈజ్ ఎ క్వాలిటీ ఆఫ్ గ్రేట్ పీపుల్, నాట్ ద వీక్. ఫర్గివ్నెస్ ఈజ్ ఎ క్వాలిటీ ఆఫ్ స్ట్రాంగ్ పీపుల్, నాట్ ద వీక్ అంటాడండి. క్షమించేటువంటి గుణం అంటండి బలహీనులు చేయలేరంటండి. బలహీనులకి క్షమించే గుణం ఉన్నదంటండి. ఆత్మీయంగా బలముగా ఉన్నటువంటి వారే ఈ క్షమాగుణాన్ని కలిగి ఉంటారట. ఆత్మపరిశీలన చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వు క్షమించగలుగుతున్నావా లేక పగతో రగిలిపోతున్నావా? కానీ ఒకటి గుర్తుపెట్టుకో, పగతో రగిలిపోయేటువంటి వారిని ఆ పగే నాశనం చేస్తుంది. దురదృష్టం కానీ సత్యం ఇదే. పగతో రగిలిపోయేటువంటి వానికి ఆ పగే నాశనం చేస్తుంది. వాడు నన్ను ఇది అన్నాడండి, క్షమించు. వాడు నాకు ఈ ద్రోహం చేశాడండి, క్షమించు. నేను వాడిని నమ్మానండి, అయినా మోసం చేశాడండి, క్షమించు. ప్రభువు చెప్పే మాట అండి నేను చెప్పేది. వాడు నాకు నమ్మక ద్రోహం చేశాడండి, క్షమించు. నా భర్త ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ మారడం లేదండి. లోకం ఏమంటుందంటే అటువంటి వాడితో ఉండాల్సిన అవసరం లేదు అంటది. కానీ ప్రభువు క్షమించు, ప్రార్థించు, మేలు చేయి. తప్పదు, తప్పదు. ప్రభువు అంత సులువు కాదండి. మానవులంగా ఇది అంటాం కదా, చీమునెత్తురున్నటువంటి వాళ్ళంగా అంటాం కదండి, అంత సులభం కాదు. కానీ నీవు దేవుని యొక్క కృపను పొందాలంటే, దేవుని యొక్క కారుణ్యాన్ని నువ్వు పొందుకోవాలంటే అడుగు దేవుని యొక్క శక్తి కొరకై. దేవా, నా శక్తి చాలటం లేదయ్యా, నేను క్షమించలేకపోతున్నానయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు ఇవ్వయం. మొదటిగా ప్రభువు శత్రువులని, ద్రోహం చేసినటువంటి వారికి, కీడు చేసినటువంటి వారికి, శిక్షించినటువంటి వారికి, హింసించినటువంటి వారికి మనం ఏం చెయ్యాలి అని చెప్తున్నాడు. ప్రార్థన చెయ్యి, మేలు చెయ్యి, సహాయం చెయ్యి, ప్రేమించు, ఆశీర్వదించు. ఆ తరువాత ప్రభు ఏమంటున్నారో జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. ఏమంటున్నారు? 32వ వచనము, లూకా సువార్త 6వ అధ్యాయం, లూకా 6:32 నుంచి చదువుతున్నాను. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించితే ఇందులో ప్రత్యేకత ఏముంది? ఇది 2వ భాగం అండి. నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు ప్రేమిస్తే నీ గొప్పతనం ఏంటి? తర్వాత పాపులు సహితం అట్లా చేయరు కదా, చేయరా? పాపులు కూడా వాళ్ళని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తారు కదా. నీలో గొప్పతనం ఏంటి? క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, యేసయ్య బిడ్డగా. తరువాత ఉపకారం చేసినటువంటి వారికి ప్రత్యుపకారం చేస్తే నీలో ప్రత్యేకత ఏంటి? క్రైస్తవుడిగా పాపులు సహితం అట్లు చేస్తున్నారు కదా. తిరిగి ఇయ్యగలిగినటువంటి వారికే నువ్వు ఇస్తే నీలో గొప్పతనం ఏంటి? పాపులు కూడా అలా చేస్తున్నారు కదా. ప్రభు ఏమంటారంటే, వాళ్ళకి నీకు తేడా ఏంటి? నువ్వు ఒకవేళ నా కీడు చేశాడంటే నేను కూడా కీడు చేస్తానన్నావు అనుకో, నీకు పరాయి వాడికి అన్యుడికి తేడా లేదు. ప్రభు చెప్తున్న మాట అది చాలా స్పష్టంగా అని పలికి, ఇది 2వ భాగం ప్రియులారా. ఎందుకు 2వ భాగం అన్నానంటే, మొదట మనం మన శత్రువులకి ఏం చెయ్యాలి చెప్పారు.
క్రైస్తవులంగా ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థించాలి, వారిని ప్రేమించాలి, శపించినప్పుడు వారిని దీవించాలి, వారికి మేలు చేయాలి. అంత సులభం కాదు. కానీ సులభం కాదు అంటే కుదరదు ఎక్కడ. ఒకవేళ నువ్వు కూడా నిన్ను ప్రేమించేవాడినే ప్రేమిస్తే, నీకు సహాయం చేసేవాడికి సహాయం చేస్తే, నిన్ను ఆదుకునేటువంటి వాడిని ఆదుకుంటే, ప్రభు అంటాడు పాపులు కూడా అలానే చేస్తున్నారు కదా, అన్యులు కూడా అలానే చేస్తున్నారు కదా, నీకు నా బిడ్డవైన నీకను వాళ్ళకున్న తేడా ఏంటి? ఇది ప్రభువు మనల్ని ప్రశ్నించేది. ఇది రెండవ భాగం. మరలా ఆ మొదటి భాగంలోకి వస్తున్నారు ప్రభు. జాగ్రత్తగా ఆలకించుదాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనంలో కనుక, కాబట్టి మధ్యలో వేరే భాగాన్ని ఉంచారు యేసు ప్రభు. ఏమి? పాపులు చేస్తున్నది నువ్వు చేస్తే నీలో ప్రత్యేకత ఏంటి? కాబట్టి మరలా కంటిన్యూ చేస్తున్నారు. 6వ అధ్యాయం లూకాసు వార్త 35వ వచనం, మీరు మీ శత్రువులను ప్రేమించండి. నువ్వు క్రైస్తవుడు అంటే నీ శత్రువును ప్రేమించు, వారికి మేలు చేయుడు. మనం ఇలా చేస్తే నాకేంటి? ఎందుకు నేను చెయ్యాలి? నాకు అవసరం ఏంటి? నేను చేయాల్సిన అవసరం అని అడిగితే దానికి ప్రభువు సమాధానం ఇస్తున్నాడు. ఇప్పుడు ఇది ముఖ్యమైన భాగం. మనం శత్రువులను ప్రేమిస్తే, మనం ద్వేషించే వారిని దీవిస్తే, మనం శపించేటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తే, అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును. ఇది ముగింపు ప్రియులారా. ఇవన్నీ మనం చేయగలిగితే మన గొప్ప బహుమానం ఏంటంటే అది మీరు సర్వోన్నతులకు దేవుని బిడ్డలగుదురు. ఇది ముగింపు ప్రియులారా. నీవు ఈ మంచి కార్యాలు చేయగలిగితే, నీ శత్రువుల కొరకే ప్రార్థన చేయగలిగితే, నిన్ను శపించేటువంటి వారిని దీవించగలిగితే, నీకు ఇవ్వలేనటువంటి వారికి సహాయం చేయగలిగితే, నేను ద్వేషించే వారిని ప్రేమించగలిగితే, నీవు సర్వోన్నతులకు దేవుని యొక్క బిడ్డగా మారతావు. అది చెయ్యకుండా కుదరదు. అది లేకుండా నేను దేవుని బిడ్డగా ఉంటానని పగతో ద్వేషంతో రగిలిపోతున్నావు అనుకో, అది కుదరదు ప్రియులకు దేవుని బిడ్డలారా. అది సాధ్యం కాదు. ప్రభు అంటున్నాడు అప్పుడు, ఎప్పుడు నువ్వు ఇవన్నీ చేసినప్పుడు నీకు గొప్ప బహుమానం లభించును. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనంలో, మీరు సర్వశక్తి గల దేవుని బిడ్డలగుదురు. ఎలయన ఆయన కృతజ్ఞత లేని వారికి, దుష్టులకు మేలు చేయుచున్నాడు కదా. దుష్టులపై నీతిమంతులపై వర్షం అదేవిధంగా ఎండను అదేవిధంగా కురిపిస్తున్నాడు కదా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది మానవులంగా ఒక మాట వాడాను కదా, నెత్తు నాకు లేదా, చీము రక్తం నాకు లేదా అంటాం కదా. ఉన్నటువంటి వారంగా అంత సులభం కాదు మానవులంగా. కానీ క్రైస్తవులంగా మనం ఈ కార్యాన్ని చేయకపోతే మనం ప్రమాదంలో పడ్డట్టే. మాట చెప్పాను కదా, ద్వేషంతో పగతో ఉన్నటువంటి వాడు ఆ పగలోనే చచ్చిపోతాడు, ఆ పగలోనే నాశనం అవుతాడు. ప్రభు అంటున్నాడు, నీవు ఆ పగలో నాశనం కావటం నాకు ఇష్టం లేదు. సిలువపై ఉన్న యేసయ్య లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమింపుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మన గురించి మాట్లాడుతున్నాడు, మనందరి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకని? రోమపత్రికలో పలికినట్లుగా మనము ఆయనకి శత్రువులుగా ఉన్నప్పుడే, మనం పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకే ప్రాణాన్ని పెట్టాడు. ఒకవేళ ప్రియ దేవుని బిడ్డ, ఆయన పరలోక తండ్రితో, అయ్యా నువ్వు ఈ బిడ్డల కోసం చనిపోవాలి, మరణించాలి, నీ యొక్క మరణము ద్వారా ఈ బిడ్డలు రక్షించబడాలి అంటే, లేదు ప్రభువా, లేదు తండ్రి, పరలోక తండ్రి, వీళ్ళు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు, వీళ్ళ పాపాల కారణంగా నేను పట్టించబడ్డానని అంటే మనం ఏమైపోతాం? దీన్ని మనం నేర్చుకోవాలి. ఇక్కడ ప్రారంభం కావాలి మన క్షమాపణ. మనల్ని ఆయన క్షమించాడు కాబట్టి మనం కూడా ఒకరిని క్షమించుకోవాలి. ఆయన క్షమ మన మీద అపారమైనటువంటిది. ఈ 2025వ సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా కొనియాడాలని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. జూబిలీలో ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే సఖ్యత.
సఖ్యత లేని జూబిలీ కాదండి. ప్రియులారా, మీ కుటుంబములో, మీ బంధువుల మధ్యలో, మీ ఇరుగు పొరుగు వారిలో, మీకు తెలిసినటువంటి వారి మధ్యలో మీకు ఒకవేళ వైరుధ్యాలు, తగాదాలు, కొట్లాటలు, కుటుంబంలోనే భార్యాభర్తల మధ్యలో, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో ఒకవేళ జరిగి ఉంటే ప్రియులారా, క్షమించుకుందాం. నీ శక్తి నీకు చాలకపోతే పరిశుద్ధాత్మ దేవుని వేడుకోండి. ఒక్కసారి క్షమిస్తే మనం పొందే ఆనందం ప్రియులారా అలవి కానటువంటిది. మనం మానవులంగా మనకు సాధ్యం కాదు. ఒక వ్యక్తితో మనం ఒక నెల రోజులుగా, 2 నెలలుగా మనం మాట్లాడలేదనుకో, ఏదో ఒక అవకాశం దొరికి మరలా మనం ఆ వ్యక్తిని బాగున్నావా అని పలకరిస్తే అతను కూడా వెంటనే రిలీఫ్ అయిపోయి బాగున్నా, నువ్వు బాగున్నావంటే ఆ క్షణంలో మనం పొందే ఆనందం ప్రియులారా ఈ ద్వేషం, ఈ పగ వీటి వలన రాదు ప్రియులారా. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీ అన్నతోటే, నీ తమ్ముడితోటే, నీ అక్కతోటే, నీ తల్లిదండ్రులతోటే నువ్వు సఖ్యత లేకుండా ఉంటున్నావా? ఏదో చిన్న మాట దగ్గర, ఏదో చిన్న పంతం దగ్గర నువ్వు పట్టింపుకు వెళ్ళి సఖ్యత లేకుండా ఉంటున్నావా? ఈ రోజున నీ మొబైల్ ఫోన్ తీసుకో. అతను ఎలా రెస్పాండ్ అవుతాడో మనకు అనవసరం, ఆమె ఎలా రెస్పాండ్ అవుతుందో మనకు అనవసరం. అక్కడ మళ్ళీ గర్వంగా కనపడకూడదు, నేనే గొప్ప, నేనే మొదట ఫోన్ చేస్తాను. తగ్గింపు, దీనత, అది నువ్వు చేయగలిగితే ప్రభు అంటున్నాడు, నీవు పరలోక తండ్రి బిడ్డగా మారతావు. దేవుడు నిన్ను నా బిడ్డ, ఈ బిడ్డ అంటాడు. ఇది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈనాడు మనం సమూయేలు మొదటి గ్రంథం నుండి దావీదు రాజు సౌలు మధ్యలో ఉన్నటువంటి పగ, ద్వేషాన్ని గురించి మనం చదువుతున్నాం. యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్యలో పగనే బదులుగా సౌలు రాజుకు దావీదు మీద ఉన్నట్టు పగ. ఏంటండి దావీదు చేసినటువంటి పాపం ఏంటండి? అక్కడ ఫిలిస్టీయులతోటి యుద్ధం వచ్చినప్పుడు దావీదు ఒక పిల్లవాడిగా చూడటానికి వచ్చాడు. వచ్చేసరికి ఆ ఫిలిస్టీయుడు గొలియాతుడు ఇశ్రాయేలు సైన్యాలని అవమానపరుస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. ఆ సమయంలో దావీదు దేవుని పక్షాన పోరాడి శత్రువును సంహరించాడు. ఆ రోజున దావీదు ఆ విధంగా సౌలు రాజుతో ఊరేగింపుగా వస్తుంటే అక్కడ ఉన్నటువంటి కన్యలందరూ పాట పాడారు. ఏమిటి? దావీదు 10,000 మందిని చంపాడు అని పాడారు. అది సౌలుకి అవమానకరంగా భావించాడు. అప్పటి నుంచి కూడా అసూయతో రగిలిపోయాడు. ఒకవైపు నుంచి పిల్లనిచ్చి అల్లుని చేసుకున్నాడు, అయినా కానీ ద్వేషం తగ్గల, పగ తగ్గల. ప్రియులారా, ఈ ఈర్ష్య, ఈ పగ ఒక్కసారి మన శరీరంలోనికి అడుగు పెడితే ఇక అది శరీరాన్ని కుళ్ళేదాకా ఊరుకోదండి. ఆ శరీరంలో ఒక పురుగులాగా తినేస్తుందండి ఈ పగ, ద్వేషం. వద్దు మనకి. చివరికి దావీదుకి సౌలును చంపే అవకాశం దొరికినా, సౌలు తన జుట్టుని దావీదు చేతుల్లో పెట్టినా, కత్తి తన చేతుల్లో ఉంది, సౌలు తల తన చేతుల్లో ఉంది. సమయం లేదు కాబట్టి దాన్ని వివరించట్లేదండి. తన చేతుల్లో ఉంది. పక్కనున్న స్నేహితులు అంటున్నారు, చంపేసాయి, అయిపోయింది, ఒక్క పోటే అయిపోద్ది అన్నారు. నో అన్నాడు. అభిషిక్తుని మీద చెయ్యి చేసుకునరాదు అని పలుకుతాడు ఈనాటి మొదటి పట్టణంలో. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం కూడా ప్రభువుని వేడుకుందాం. దావీదు రాజుకు ఉన్న క్షమాగుణాన్ని, దావీదు రాజుకున్న మన్నింపు గుణాన్ని, అబ్రహాం లింకన్కి దేవుడిచ్చిన క్షమాగుణాన్ని, ఆ యేసయ్య సిలువలో ఉండగా నిన్ను నన్ను రక్షించిన ఆ క్షమాగుణాన్ని మనకు ప్రసాదించటం ద్వారా దేవుని సన్నిధిలో, దేవుని వద్ద నుండి గొప్ప బహుమానాన్ని పొందులాగున, అదేవిధంగా పరలోక తండ్రికి ప్రియమైన బిడ్డలుగా మారులాగున మనం దీవించమని వేడుకుందాం. మన శక్తి మనకు చాలదు, పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి, పవిత్రాత్మ వరం మనకు కావాలి. ఈ క్షమాపణ కావాలంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యేకంగా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఈనాడు మీరు మాకు
సవాలుతో కూడిన సందేశాన్ని సూటిగా అందించారు ప్రభువా. మీరు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయండి, మిమ్ము శపించు వారిని ఆశీర్వదించండి, మిమ్ము బాధించు వారి కొరకై ప్రార్థించండి అన్నారు. ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు. యేసురాజా, మా శక్తి మాకు చాలదయ్యా. ఈ క్షమాపణ విషయంలో మా అంతటా మేముగా క్షమించాలంటే మా అహం, మా ఈగో అడ్డం వస్తుంది. నువ్వు పలికావు ప్రభువా, గోధుమ గింజ భూమిలో పడి నశించుమంత వరకు అది గింజగా మాత్రమే ఉంటుంది. మా అహం, మా ఈగో నశింపచేయి తండ్రి. మేమెవరితోటైతే సఖ్యతగా లేము, శత్రుత్వంతో ఉన్నాము, వారిని క్షమించి వారితో మరలా స్నేహంగా జీవించే శక్తిని మాకు దయచేయి తండ్రి. కుటుంబాలలో భార్యాభర్తల కొరకై స్నేహ సంబంధం లేకుండా, సఖ్యత లేకుండా, మాటల ద్వారా, చేతల ద్వారా భార్య భర్తకు వ్యతిరేకంగా, భర్త భార్యకు వ్యతిరేకంగా ఉంటున్న కుటుంబాల కొరకై వేడుకుంటున్నాం. ముఖ్యంగా ప్రభువా, మా కోసం ప్రార్థించండి అయ్యా. మా కుటుంబాల కొరకే ప్రార్థించండి, మా బిడ్డల కొరకే ప్రార్థించండి, మా కొరకే ప్రార్థించండి అని ఎవరైతే బిడ్డలు ప్రార్థనా సహాయాన్ని కోరుతున్నారో వారి కొరకై ప్రభువా నీ పాదాలను పట్టి దీనంగా ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ బిడ్డల మొరను ఆలకించండి నాయన, నీ బిడ్డలను దీవించండి నాయన. ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క వీడియో కింద ఆశగుణ ప్రాణముతో వారి యొక్క తలంపులు, ఉద్దేశాలు, కోరికలు ఉంచుతున్నారు, వారందరి కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రేమామయుడా, కనికర సంపన్నుడా, ఇది పరీక్షల కాలం. పిల్లలు యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు పరీక్షలు రాసేటువంటి కాలం. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, వివిధ రకాల పోటీ పరీక్షలు రాసేటువంటి కాలం తండ్రి. నాయన బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. మరొకసారి ఈ వాక్య పరిచర్యలో పాల్గొని బిడ్డలను దీవించండి నాయన. ఈ యొక్క సువార్త పరిచర్య ముందుకు సాగటానికి ఆర్థికంగా సహాయం చేస్తున్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించమని, దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుగాక. ఆమెన్.